యూట్యూబ్ నుండి మనీ రావాలంటే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అవ్వాలి. మన ఛానల్ మానిటైజేషన్ అనేది అవుతేనే మనకు యూట్యూబ్ నుండి మనీ రావడం అయితే జరుగుతుంది. మరి మానిటైజేషన్ అవ్వడానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉంది. అంటే మీరు మీ వీడియోస్ నుండి ఇక్కడ మానిటైజేషన్ కూడా చూసుకున్నట్టయితే ఫుల్ మానిటైజేషన్, హాఫ్ మానిటైజేషన్ అని యూట్యూబ్లో ఇప్పుడు 2 మానిటైజేషన్స్ అయితే ఉంటాయి. సో ముందుగా హాఫ్ మానిటైజేషన్ కి సంబంధించి చూసుకున్నట్టయితే 500 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. దాంతో పాటు షార్ట్ వీడియోస్ అనేది చేస్తున్నట్టయితే మీ ఛానల్లో షార్ట్ వీడియోస్ నుండి లాస్ట్ 90 days లో మీకు 3 million వ్యూస్ అంటే 30 లక్షల వ్యూస్ అనేది షార్ట్ వీడియోస్ నుండి కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, షార్ట్ వీడియోస్కి వచ్చేసరికి వ్యూస్ కౌంట్ ఉంటుంది. లాంగ్ వీడియోస్ నుండి చూసుకున్నట్టయితే లాస్ట్ 365 daysలో అంటే లాస్ట్ 1 yearలో మీ ఛానల్లో 3000 hours వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వాలి. 2 కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి కంప్లీట్ చేయాలి. 500 సబ్స్క్రైబర్స్ అనేది కామన్. సో ఈ విధంగా మీరు కంప్లీట్ చేసినట్టయితే మీరు ఎలిజిబుల్ అయినట్టు, అంటే మానిటైజేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి హాఫ్ మానిటైజేషన్ నుండి మనకు మనీ వస్తుందా అంటే వస్తుంది, కానీ యాడ్స్ నుండి అయితే రాదు. సో ఈ హాఫ్ మానిటైజేషన్ వచ్చేసి ఏదైతే మెంబర్షిప్స్ కానీ, సూపర్ థ్యాంక్స్ కానీ, సింపుల్గా చెప్పాలంటే ఫ్యాన్ ఫండింగ్ అనమాట. ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో జాయిన్ అయినా లేకపోతే మనకు సూపర్ థ్యాంక్స్ మనీ వేస్తే హాఫ్ మానిటైజేషన్ నుండి మనీ రావడం జరుగుతుంది, కానీ యాడ్స్ నుండి అయితే మనీ. సో మరి మన వీడియోస్ మీద యాడ్స్ అనేది ప్లే అయ్యి ఆ విధంగా మనకు మనీ రావాలంటే మన ఛానల్లో ఫుల్ మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయితే అవ్వాలి. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అనేది మీ ఛానల్లో కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా లాస్ట్ 90 daysలో మీ ఛానల్లో షార్ట్స్ నుండి 10 million వ్యూస్, 1 కోటి వ్యూస్ అనేది కంప్లీట్ అవ్వాలి. లేకపోతే లాంగ్ వీడియోస్ నుండి మీరు 4000 hours వాచ్ టైం అనేది లాస్ట్ 365 daysలో అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మానిటైజేషన్కి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు మనీ జనరేట్ అవుతుంది, యూట్యూబ్లో యాడ్స్ వస్తున్నాయి, దాని నుండి మనకు మనీ జనరేట్ అవుతుంది. కానీ ఈ మనీ అంతా, ఈ డబ్బులంతా కూడా మన బ్యాంక్ అకౌంట్లోకి రావాలంటే ఏ విధంగా అంటే ఇక్కడ నేను చెప్పాను కదా మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలనేది. అప్లై చేసుకునే ప్రాసెస్లోనే అక్కడ మనము ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యాడ్సెన్స్ అకౌంట్ అంటే మనకు యూట్యూబ్లో ఏదైతే అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ అనేది యాడ్సెన్స్ నుండే మన బ్యాంక్ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుంది. సో ఆ ప్రాసెస్లో మీరు యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఒక్క పర్సన్కి ఒక్క యాడ్సెన్స్ మాత్రమే. మనకు బ్యాంక్ అకౌంట్స్ అయితే ఏ విధంగా ఉంటాయి అంటే కొంతమంది అనుకోవచ్చు ఇప్పుడు నా పేరు మీద నేను 2 యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అని. ఆ విధంగా ఉండదు, ఒక్క పర్సన్కి ఒక్క యాడ్సెన్స్ అకౌంట్ మాత్రమే క్రియేట్ చేసుకోవాలి. అది కూడా మీ గవర్నమెంట్ ఐడి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా మీరు యాడ్సెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని యాడ్సెన్స్ అకౌంట్లో కూడా మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఊరికే ఉండదు. మనకు మనీ రావాలంటే ముందుగా యాడ్సెన్స్ అకౌంట్లో వచ్చేసి ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఛానల్లో $10 అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత యాడ్సెన్స్లో మీకు ఐడి వెరిఫికేషన్ చేయించుకోమని రావడం అయితే జరుగుతుంది. అక్కడ మీరు ఐడి వెరిఫికేషన్ అంటే మీరు ఏదో ఒక మీ గవర్నమెంట్కి సంబంధించి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఇచ్చేసి ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు గూగుల్ నుండి ఒక పిన్ అనేది మీ అడ్రస్కి, మీ ఇంటికి పోస్ట్లో రావడం అయితే జరుగుతుంది. సో మీకు ఏదైతే గూగుల్ నుండి పిన్ అయితే వస్తుందో ఆ పిన్ అనేది మళ్ళీ మీరు యాడ్సెన్స్ అకౌంట్ అనేది లాగిన్ అయ్యి మీరు పిన్ అనేది ఎంటర్ చేసి అడ్రస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అడ్రస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాడ్సెన్స్లో మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవ్రీ మంత్ మీకు యూట్యూబ్లో వీడియో చేస్తున్నారు, యూట్యూబ్లో మీకు యాడ్స్ వస్తున్నాయి, వాటి నుండి ఎంతో కొంత రెవెన్యూ, ఎంతో కొంత డబ్బులు అనేవి జనరేట్ అవుతున్నాయి. అవి వచ్చేసి మనకు ఎవ్రీ మంత్ యాడ్సెన్స్లో యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఎవ్రీ మంత్ వచ్చేసి మనకు స్టార్టింగ్ 10 to 12 వరకు మనకు యాడ్సెన్స్లో ఆ మనీ యాడ్ అవుతుంది. ఆ విధంగా యాడ్ అయిన మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి రావాలంటే $100 అనేది కంప్లీట్ అవ్వాలి. $100 అనేది మన ఛానల్లో కంప్లీట్ అయినప్పుడు మాత్రమే ఆ మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతకన్నా తక్కువగా జనరేట్ అయింది మంత్ అయినట్టయితే ఆ మనీ అనేది నెక్స్ట్ మంత్ మన బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. సో ఈ విధంగా ఎవ్రీ మంత్ చెప్పాను కదా యాడ్సెన్స్లో 10 నుండి 12 మధ్యలో యాడ్సెన్స్లో యూట్యూబ్ నుండి యాడ్సెన్స్లోకి వస్తుంది. యాడ్సెన్స్లో నుండి మనకు
ఏదైతే మన బ్యాంక్ అకౌంట్లోకి చూసుకున్నట్టయితే 21 నుండి 27 వరకు అయితే మనకు ఆ మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.